మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ చాలా ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు నాకు. మీ నోటిలో నవ్వు అలాగే శాశ్వతంగా ఉండును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనం మనస్సు ఉంచుతాం. ఇవాళ ఎన్నో రోజు? 22వ రోజు. నిన్న పీటర్ మీకు అద్భుతమైన సందేశాన్ని అందించాడు తమ్ముడు. ఈ రాత్రి కూడా నేను ఒక చిన్న వర్తమానాన్ని ఇస్తాను. నా ప్రసంగాలన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి. నా ప్రసంగాలన్నీ ఎలా ఉంటాయి? ప్రాక్టికల్గా ఉంటాయి. అంటే మన ఇంట్లో ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా బైబిల్లో వచ్చి చెప్పడం అనేది నా స్టైల్. నీకేమైనా అభ్యంతరమా? నా స్టైల్ అది. సో ఈ రాత్రి ఒక సందేశాన్ని మనం విందాం. మరి ఈ రాత్రి ఎంత మంచి అవకాశం ఇచ్చిన మొదటిగా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరొకసారి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఆయా సందర్భాల్లో ఇలా సంఘాన్ని బలపరచడానికి అవకాశం ఇస్తున్న మీ ఆత్మీయ నాయకులు దైవజనులు ప్రకాష్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి మా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ రాత్రి ఇక్కడ నిలబడడం నాకెంతో ఆశీర్వాదాన్ని భావిస్తూ నా వర్తమానాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. చాలా త్వరగానే ముగిస్తాను. మీరు ఎవరు కూడా కళ్ళు ఎరచేసి కళ్ళు ఎవరు బిగించిన అవసరం లేదు. యోహాను, మొదటి యోహాను 3వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తెరిచి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువు. మనము కయ్యేను వంటి వారము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరులను చంపెను. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. మంచిది. చదవబడిన ఈ లేఖన భాగంలో వచ్చి కొన్ని సంగతులు త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. తుఫాన్లో కూడా మీరు ఎక్కడ కూడా కార్యక్రమాన్ని మరి ఆటంకం లేకుండా ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఆగిపోకుండా, 22వ రోజు కదండి ఇది, ఒక్కరోజు కూడా ఆగిపోకుండా దేవుడు 22 రోజులు నడిపించినందుకు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది. అందరికి వచ్చిన ఒక పల్లవి చరణం పాడుకొని మనం దేవుని యొక్క మాటలు విందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దిన దినంబు యేసుకు దగ్గరగా సునా
దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. చదవబడిన లేఖన భాగంలో కయ్యూను గురించి రాయబడిన మాట, మీరు కయ్యూను వంటి వారు అలా ఉండరాదు. అంటే ఒక పరిభాషలో మీరు కయ్యూనులాగా ఉండకూడదు అని వాక్యం మనకి రాత్రి సెలవిస్తా ఉంది. మరి ఎందుకు ఆ మాట వాక్యంలో రాయబడింది అంటే, కయ్యూను చెడ్డవాడా అంటే చెడ్డవాడు కానీ అతను చేసిన కొన్ని పనులు అతన్ని చెడ్డవాడిగా తీర్చిదిద్దింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో కూడా మనం చేసే పనులు మంచి పనులు అనుకోండి, మనల్ని మంచివారిగా తీర్చిదిద్దుతుంది. అదే చెడ్డ పనులు చేసామనుకోండి, మన పనులు మనల్ని ఏం చేస్తాయి? చెడ్డవారిగా చేస్తాయి. కయ్యూను చెడ్డవాడు కాదు, కానీ అతను చేసిన కొన్ని పనులు ఏమండి చెడ్డవాడిగా చిత్రీకరించింది. కనుక ఈ రాత్రి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను కయ్యూను గురించి. కయ్యూను మీ అందరికీ తెలుసండి. కయ్యూను అదే మటన్ కొడతా ఉంటాడు ఆయన కాదు, తెలుసు కదా. ఈ కయ్యూను గురించి ఆదికాండ గ్రంథంలో రాయబడింది. కయ్యూను గురించి ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయములో ఈ కయ్యూను గురించి మొత్తం అంతా కూడా అక్కడ రాయబడిన మాటలన్నీ మనం చూస్తాం. 4వ అధ్యాయం నుంచి సుమారు 13వ వచనం వరకు నేను ఇప్పుడు చెప్పే సంఘటనలు, సన్నివేశాలు, సందేశం అంతా అక్కడ రాయబడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మీకు ఏదైనా సందేహం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అంత అన్నం తిని నేను ఎక్కడైనా తప్పు చెప్పానేమో చక్కగా చూసుకొని ఏదైనా తప్పు ఉంటే చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. ఒకసారి నిరసన మెట్ట అనే ఊరు వెళ్ళాను. ఏంటమ్మా? నిరసన మెట్ట ఊరు వెళ్ళాను. అక్కడ నేను కొంచెం ఆలస్యం అయ్యాను వర్షం వల్ల. మొత్తానికి చేరుకున్నాను. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంత టైం డిలే అయిపోతుంది, ప్లేస్ తెలియదు కదా. మొత్తానికి వెళ్ళాను. రాడు నన్ను రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా కొంచెం అలా కూర్చోబెట్టి, అన్నగారు మీకు ఒక 1 అవర్ సమయం ఇస్తాం, మీరు చక్కగా వాకింగ్ చెప్పండి. అయితే చిన్న విషయం సార్ అని చెవులో చెప్పాడు. నా చెవులు ఏం చెప్పాడంటే, ఒకవేళ మీరు ఎక్కడైనా తప్పు చెప్తే మా సంఘర్షులు లేచి నిలబడి నువ్వు తప్పు చెప్తున్నావు పాస్టర్ గారు అని చెబుతారండి. మరి ఆ విషయంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు, దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా వాక్యం చెప్పాలండి అన్నాడు. అప్పుడు దాకా బాగానే అన్నాను, కానీ మరి ఎప్పుడైతే సంఘర్షులేగా పాస్టర్ నువ్వు తప్పు చెప్తున్నావు అంటే మనం ఏం చెప్తాం? చాలా ఏమండి బిక్కుమంటేనే ఏమో అన్నట్టుగా చెప్పడం జరిగింది. 1 గంట ప్రసంగం చేశాను. ఉదయకాల సమయంలో ఒక్క చెయ్యి కూడా లేగలేదు, ఒక్కరు కూడా లేగలేదు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆ రాత్రి కూడా ప్రసంగం చేశాను, ఎవరు లేవలే. ఏమండి ఆ సంవత్సరం 3 సార్లు వెళ్ళాను మందిరానికి. ఇప్పుడు వరకు నేను ఒక 2000-3000 పై ప్రసంగాలు చేసి ఉంటాను. ఎవరు కూడా నన్ను ప్రశ్నించలేదు. దేవునికి స్తోత్రం. ఇది ఈ బుర్ర జ్ఞానం కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానం. హల్లెలూయా. కయ్యూను వంటి వారు కారాదు అని బైబిల్ చెప్తుంది కదా. మరి కయ్యూను ఏ పని చేశాడో మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే కయ్యూను కజిన్ సిస్టర్స్ కొంతమంది మందిరాల్లో ఉంటారు, కయ్యూను కజిన్స్ కొంతమంది మందిరాల్లో దొరుకుతారు. కనీసం ఒక్కలైనా ఉంటారు. ఆ ఒక్కలు మనం కాకుండా ఉండును గాక. హల్లెలూయా. కనుక ఈ రాత్రి నా ప్రసంగం అంశం చెప్తున్న జాగ్రత్తగా నా ఇన్ని కూడా పాయింట్లుగా ఉంటాయి, ఎందుకంటే కాస్త బాగా ఎక్కుతుందని నేను అట్లా చెప్తాను. కయ్యూనులో కనిపించే 7 చెడ్డ లక్షణాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. కయ్యూనులో కనిపించే 7 చెడ్డ లక్షణాలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో ఏ లక్షణం మనలో ఉన్నా ఈ రాత్రి మనం పశ్చాత్తాపపడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆదికాండం 4వ అధ్యాయంలో అతని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. మీ అందరికీ తెలుసు కదా కయ్యూను గురించి. వాడుక భాషలో నేను కొన్ని సంగతులు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పైన ఉన్నోళ్ళు చెప్పండి హల్లెలూయా.
మీ అందరికీ తెలుసు, కయ్యేను ఆదాముకు పుట్టిన మొట్టమొదటి సంతానం. చెప్పండి, ఆదాముకు అవ్వకు పుట్టిన మొట్టమొదటి సంతానం. అవ్వ కయ్యేను కన్నప్పుడు ఇలా చెప్పింది, నేను దేవుని దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పడం జరిగింది. మంచి సాక్ష్యం చెప్పింది ఆమె. కానీ ఆ మనిషి ఏమైపోయాడు? చెడ్డవాడిగా మారిపోయాడు. ఈ భూమి మీదే మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయ్యేను. కానీ అతను వైఖరి ఎలాగ మారిపోయిందో ఈ రోజున మనం కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేద్దాం. కయ్యేను తర్వాత కయ్యేనుకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు హేబేలు. మంచిది. తల్లి పేరేంటి? ఆదాము. అవ్వ. తండ్రి పేరేంటి? ఆదాము. అన్న పేరేంటి? కయ్యేను. ఏంటి మీరు ఏమన్నా ఆధార్ కార్డు కానీ ప్రింట్ చేస్తున్నారు ఏంటి? అర్థమైందా? తల్లి పేరు అవ్వ, తండ్రి పేరు ఆదాము, అన్న పేరు కయ్యేను, తమ్ముడి పేరు అది. ఈ 4 పేర్లు మనసులో పెట్టుకోండి. హల్లెలూయా. అయితే గమనించండి, కయ్యేనులో 7 చెడ్డ లక్షణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతను అన్న. చెప్పండి, ఎవరు? అన్న. అది అతని దృష్టిలో లేదా మన దృష్టిలో అది చాలా చెడ్డగా నాకు కనిపించింది. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. కయ్యేను ఒక తమ్ముడికి ఎలా ఉన్నాడు? అన్నగా ఉన్నాడు. అదేంటి పాస్టర్ గారు, అన్న చెడ్డ లక్షణం ఎలా అవుతుంది? అన్న చెడ్డ లక్షణం కాదు, కానీ అన్నగా ఉండవలసిన అతను అన్నగా లేనప్పుడు, ఒక సహోదరుడికి చేయవలసిన విషయాలు తాను అలా చేయకుండా తప్పు చేసినప్పుడు అతను అన్నగా అనిపించుకోవడానికి అర్హుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కయ్యేను హేబేలుకు పేరుకు మాత్రమే అన్నగా ఉన్నాడు. కానీ ఒక అన్న తమ్ముడికి ఏం చేయాలో ఏది కూడా కయ్యేను చెయ్యలేదు. ఇది వాస్తవం. పేరుకు మాత్రమే కయ్యేను అన్న. ఎవరికి? హేబేలు. పేరుకు మాత్రమే అన్న. తమ్ముడు బాగోగులు కానీ, తమ్ముడి యొక్క క్షేమము కానీ, తమ్ముడిని ప్రేమించే విధానంలో అతను పేరుకు మాత్రమే అన్న. కానీ బ్రతుకులో అన్నగా అతని జీవితం అంతా సున్నా. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి వింటున్నారా? కయ్యేనులో 7 లక్షణాలు, చెడ్డ లక్షణాలు. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటి? అతను అన్నగా ఉన్నాడు, కానీ అతని బ్రతుకులో తమ్ముడికి చేయవలసింది ఏది కూడా చెయ్యలేదు. ఎందుకంటే మనం ఇందాక చదివాము, కయ్యేను ఎవరిని చంపాడు? హేబేలుని చంపాడు. హేబేలు ఎవరు? తన సొంత తమ్ముడు. తన సొంత తమ్ముడు. ఎవరైనా సొంత తమ్ముడిని చంపుకుంటారా? కానీ కయ్యేను చంపాడు. అందుకే వాక్యం మనకు నేర్పిస్తా ఉంది, మీరు కయ్యేను వంటి వారుగా ఉండరాదు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుందాం? కయ్యేను పేరుకు మాత్రమే అన్నగా ఉన్నాడు, కానీ తన బ్రతుకులో అన్నగా జీరో. తమ్ముడిని చూడవలసిన విధానంలో చూడలేదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా అన్నలుంటే, మీకు తమ్ముళ్ళు ఉంటే అర్థమవుతుందండి. దేవుడు ఒక అన్న స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఒక అన్న నువ్వు ఎవరు అంటే ఒక అన్నవు అంటే తమ్ముడికి నువ్వు ఒక పెద్దవి. తమ్ముడికి ఎవరివి? పెద్దవి. కొన్నిసార్లు ఏమంటే మన జీవితాలు ఇవన్నీ కూడా మన బ్రతుకులో ఉంటాయి. కొన్ని జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా. చాలా ఇళ్లలో పేరుకు మాత్రమే అన్నలు ఉన్నారు, కానీ తమ్ముడి యొక్క క్షేమాన్ని కోరే వాళ్ళు చాలా తక్కువ. తమ్ముడి జీవితం బాగోలేదు, తమ్ముడు బ్రతుకు బాగోలేదు. నేను సన్నివేశంలో ఉన్న మాటలే జ్ఞాపకం చేస్తున్నాను. తమ్ముడు పరిస్థితి బాగోలేదు, కానీ ఒక అన్నగా నువ్వు బాగున్నావు, అన్నగా నీ స్థితి బాగుంది, అన్నగా నువ్వు పెట్టగలిగే స్థితిలో ఉన్నావు. తమ్ముడు చిరిగిపోయాడు, కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ చెయ్యి బాగుంది కాబట్టి చిరిగిపోయిన తమ్ముడికి నువ్వు చేయూత ఇవ్వాలి. లేదంటే కయ్యేనుకు నీకు పెద్ద తేడా లేదు. అర్థమవుతుందండి? నువ్వు ఒక అక్కవి, నీకు ఒక చెల్లుంది, నీకు ఒక తమ్ముడు ఉన్నాడు. నువ్వు పేరుకు మాత్రమే అక్కగా ఉంటే సరిపోదు.
తమ్ముడికి చేయవలసినవన్నీ నువ్వు చేయాలి, చెల్లికి చేయవలసినవన్నీ నువ్వు చేయాలి. అది నీ బాధ్యత. అరే వాళ్ళు చిరిగిపోయి ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో నువ్వు కూడా సూటిపోటి మాటలతో వారిని చిత్రహింస చేయకుండా, ఒక కయ్యల వలె నువ్వు ప్రవర్తించకుండా నువ్వేం చేయాలి? ఒక అక్కగా నువ్వు చెల్లికి ఏం చేయాలో అన్ని చెయ్యాలి. అలా చెయ్యలేదంటే నువ్వు కయ్యను చెల్లు అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? కయ్యను పేరుకు మాత్రమే అన్నగా ఉన్నాడు, కానీ తన బ్రతుకులో అన్నగా సున్నా. తమ్ముడికి చేయవలసింది ఏది కూడా తను చెయ్యలేదు. ఎవరైనా తమ్ముడు చంపుతారా? చంపాడు. ఈ రోజున చూశారండి, చాలా మంది వ్యక్తిగతంగా పడవకపోయినా మాటలతో చంపేవాళ్ళు లేరా? మాటలతో చంపేస్తారు కొంతమంది, వారి ప్రవర్తన ద్వారా చంపేస్తారు కొంతమంది. అరే అరే నీ తోబుట్టు వాళ్ళు, ఆమె నీ చెల్లి, ఆయన నీ తమ్ముడు, నువ్వెందుకు అలా మాటలతో చంపాలి? అలా చంపుతున్నావంటే నువ్వు కయ్యనుకు సంబంధించిన దానివి. అర్థమవుతుందండి? కయ్యను పేరుకు మాత్రమే చెప్పండి అన్నగా ఉన్నాడు, కానీ అన్న చేయవలసింది ఏది కూడా తమ్ముడికి చేయలేకపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి ఈ పాఠం మనకి ఏమి నేర్పిస్తుందంటే, నీకు ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక చెల్లి, ఒక బంధము దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమండి, మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ బంధాన్ని చెప్పండి మనం కాపాడుకోవాలి. అది మనం ఏమి చేయటానికి లేదు. స్తోత్రం చెప్పండి. పేరుకు మాత్రమే అన్న, కొంతమంది పేరుకు మాత్రమే అక్క. చెల్లి అన్నీ వాడేసుకుంటది, చెప్పండి. చెల్లి అన్నీ వాడేసుకుంటది, ఆమె డ్రెస్ ఈవిడే హెడ్ ఉంటుంది. సరే, వాడుకోవడంలో తప్పేం లేదు, కానీ ఏదైనా కష్టం వస్తే అప్పుడు తెలియాలి అక్కగా నువ్వేం చేస్తున్నావు. ఏదో ఇబ్బంది వచ్చింది, ఒక అన్నగా నువ్వేం చేస్తున్నావు. ఏదో సమస్య వచ్చింది, నువ్వు పెద్దదానివి కదా, పెద్దవాడివి కదా. చిన్నవాళ్ళ జీవితంలో ఏదో తప్పు జరిగితే నువ్వు దాన్ని ఎలాగా డీల్ చేస్తున్నావు. ఈ రోజున ఈ పాఠం మనం నేర్చుకుందాం. హల్లెలూయా. కొంతమంది పేరుకు మాత్రమే భార్యలు, కానీ వారు భర్తకు చేయవలసిన విషయంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు. కొంతమంది పేరుకు మాత్రమే భర్తలు, వారు భార్యకి చేయవలసినవి ఏమి సరిగ్గా చెయ్యరు. ఉన్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు లేరు. వాళ్ళు పేరుకు మాత్రమే చెప్పండి భర్తలు. కొంతమంది పేరుకు మాత్రమే భార్యలు. ఒక భార్య అయితే నువ్వు భర్తకు చేయవలసినవన్నీ కూడా చేసి తీరాలి. అలా చేయట్లేదంటే నువ్వు కయ్యను ఆత్మ నీ మీద పనిచేస్తుంది. హల్లెలూయా. ఒక భార్య నీకున్నప్పుడు భర్తగా నువ్వు చేయవలసిన, నీ భార్యకు చేయవలసినవన్నీ కూడా నువ్వు చెయ్యాలి. అది నీ బాధ్యత. చెప్పండి, అది నీ బాధ్యత. కొన్నిసార్లు అడుగుతా ఉంటారు, అన్నయ్య గారు మీ పిల్లలు ఏం చదువు, ఏమన్నా అన్నైతే అదే చూసుకుంటుంది, మరి ఈయన ఏం చేస్తాడో తెలియదు, అదే చూసుకుంటుంది. ఈయనకి తెలియదు ఆ పిల్లలు ఏం చదువుతున్నారో, ఈయనకి తెలీదు. మరి ఏది బాధ్యత? ఏది? పేరుకు మాత్రమే నువ్వు భర్తగా ఉంటే, పేరుకు మాత్రమే నువ్వు భార్యగా ఉంటే, పేరుకు మాత్రమే నువ్వు అన్నగా, తమ్ముడుగా, చెల్లిగా ఉంటే, మరి బంధువులో ఏమిటి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒక అన్న చేయవలసింది చెయ్యాలి కదా, ఒక భర్త చేయవలసింది చెయ్యాలి కదా, ఒక భార్య భర్త విషయంలో ఏం చేయాలో చెయ్యాలి కదా. ఈ రోజున కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయండి. నా మనసు అంతా కూడా కుటుంబాల మీద ఉంటుంది. ఎందుకంటే కుటుంబం బాగుంటేనే సంఘం బాగుంటుంది. స్తోత్రం. ఈ రోజున ఏ కుటుంబాలు మీరు కదపండి, కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. ఈ రోజున ఆలోచిస్తున్నారండి, కుటుంబం బాగుండాలి. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ కలిసి, ఏమన్నా ఒకవేళ విడివిడిగా ఉన్నా సరే మనం ఏమైనా బద్ధశత్రువులమా? దేవుని స్తోత్రం చెప్పండి. కలిసిమెలిసి పోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ బంధాలను మనం కాపాడుకోలేకపోతే, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి, ఈ బంధాలు కనుక మనం కాపాడుకోలేకపోతే మనం సంఘంలో ఉన్న సమాధిలో ఉన్నట్టే.
ఒక బంధం దేవుడు ఇచ్చాడు మనకి, దాన్ని మనం కాపాడుకోవాలి. స్తోత్రం. ఒక తమ్ముడిని దేవుడిస్తే ఆ తమ్ముడిని వీడు చంపేశాడు. మీరు కయ్యని విషయంలో చెప్తున్నాను, కయ్యనే కదండి, చాలా మంది ఉన్నారు బైబిల్లో. మీకు ఉదాహరణ చెప్తాను. ఆదికాండ గ్రంథంలో చూడండి 37వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు చరిత్ర మీరు చూడొచ్చు. యోసేపు కూడా కొంత చదవమా. ఇగో ఈ కలలుగా అంటున్నాడు, వాడు వస్తున్నాడు, వీడిని చంపి ఒక గుంటలో చెప్పండి పాడవేలని. ఎవడండి వచ్చేవాడు? ఎవరు అమ్మ వచ్చేవాడు? ఎవరు? తమ్ముడు. వచ్చేవాడు తమ్ముడండి. యోసేపు అన్నలు మాట్లాడుకుంటూ ఇదిగో వస్తున్నాడు, ఆ కలలుగానే వాడు వస్తున్నాడు, ఈరోజు ఈయన ఎలాగైనా వేసేద్దాం, వేసేసి ఒక గుంటలో వాడు. ఏంటండి ఆ మాటలు ఏంటండి? వాడెవడు? నోరు రావట్లేదు. వాడెవడు? తమ్ముడు. తమ్ముడి మీద ఏంటి పగ? ఎవరి మీద పగ? తమ్ముడి మీద పగ. అక్క మీద ఏంటి ఆ పగ? అన్నయ్య మీద ఏంటి ఆ పగ? ఏంటండి పగలేంటండి? మనము పగలు పెంచుకుంటున్నామంటే చెప్పండి, మనము కయ్యను సంబంధులు. చెప్పండి, ఎవరు సంబంధులు మనం? ఈ రాత్రి నేను నా 2 చేతులు జోడించి ఈ మాట మీతో చెప్తున్నాను. దయచేసి మీరు పగలకు వెళ్ళిపోకండి, కయ్యానికి కాలు దువ్వకండి, నెమ్మదిగా ఉండడానికి చూసుకోండి, నెమ్మదిగా ఉండడానికి చూసుకోండి. నేను చెప్తున్నాను నా మాటలు ఒక కొడుకుగా మీరు అంగీకరించండి, ఒక అన్నగా అంగీకరించండి. నేను మీ కొడుకు లాంటి వాడిని చెప్తున్నాను, చిన్నవాడిని, అనుభవంలో చాలా చిన్నవాడిని, కానీ వాక్యపు వెలుగులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు పేరుకు మాత్రమే ఒక పెద్ద దిక్కుగా ఉన్నావు, కానీ నీ పెద్దరికం ప్రేమలో కనపడట్లేదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోసేపు అన్నలు యోసేపు గురించి ఎంత చెడుగా మాట్లాడుకుంటున్నారు చూడండి. అంటే అర్థం ఏంటి? తమ్ముడు బాగోకూడదా? ఎవడు తమ్ముడు బాగోకూడదా? తమ్ముడు కళ్ళలు కనకూడదా? తమ్ముడు దర్శనాలు చూడకూడదా? తమ్ముడు ఇల్లు కట్టుకోకూడదా? తమ్ముడు బంగారం కొనుక్కోకూడదా? తమ్ముడు కారు కొనుక్కోకూడదా? ఎవడు చెల్లోకి ఇల్లు కట్టుకోకూడదా? కట్టుకోకూడదేమో మరి. కొంతమంది చూడండి, ఏదైనా చెల్లి గృహప్రవేశం కార్డు తీసుకొచ్చింది అనుకోండి, లోపల చెప్పండి మరి సొంత చెల్లి తెస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, తోటికోళ్ళు తెస్తే ఎలా ఉంటుంది అంటే, తోటికోళ్ళు తెచ్చింది అనుకోండి, తోటికోళ్ళు ఒక ఇల్లు కట్టుకొని గృహప్రవేశం కార్డు కట్టుకొని వచ్చింది మీ ఇంటికి తోటికోళ్ళు. అక్క నువ్వు తప్పకుండా రావాలి, అక్క ఇల్లు కొనుక్కున్నావు అన్నది అనుకోండి, ఎలా ఉంటుంది మీకు లోపల? ఏంటండి ఇది? సంతోషించాలి మనం. దేవునికి స్తోత్రం. సంతోషించాలి, దేవునికి వందనాలు చెప్పాలి. అయ్యా నాకు ఇల్లు లేకపోయినా నా చెల్లికి ఒక ఇల్లు ఇచ్చావు అని దేవునికి మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. కయ్యను పేరుకు మాత్రమే అన్నగా ఉన్నాడు, కానీ తన బ్రతుకులో చెప్పండి సున్నా. తన బ్రతుకులో అతను సున్నా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం. ఒకటి, అతను అన్నగా ఉన్నాడు కానీ అన్నగా ఫెయిల్ అయిపోయాడు. అది చాలా చెడ్డ లక్షణం. ఒకవేళ నువ్వు అన్నగా ఫెయిల్ అయిపోయావు, అక్కగా ఫెయిల్ అయిపోయావు, భార్యగా ఫెయిల్ అయిపోయావు, భర్తగా ఫెయిల్ అయిపోయావు, ఒకవేళ ఫెయిల్ అయ్యావంటే చెప్పండి నువ్వు కయ్యను సన్నట్టు. అంటే నా వాక్యం వాడికి అంత భయం వేస్తుంది అన్నమాట. పర్వాలేదు, దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూస్తే అతను ఏమంటే అర్పణ తెచ్చాడు. అర్పణ చెప్పండి, ఏం తెచ్చాడు? మరి అర్పణ తెస్తే చెడ్డోడు ఎలా అయ్యాడు? తెచ్చాడు. ఎలా తెచ్చాడు? అర్పణ ఏమండి ఒకలాంటి చెడ్డ బుద్ధితో తెచ్చాడు. అందుకే దేవుడు అతని అర్పణ అంగీకరించలేదు. స్తోత్రం చెప్పండి. తమ్ముడు అర్పణ అంగీకరించాడు, అన్న అర్పణ దేవుడు ఒకరిది అంగీకరించలేదంటే ప్రాబ్లం దేవుడిది కాదు, ప్రాబ్లం ఎవరిది? మందే. ఒకరిని వాడుకుంటలేదంటే ప్రాబ్లం దేవుడిది కాదు, ఎవరిది? మందే. అర్థమవుతుందండి? ఒకరిని దీవించి ఒకరిని దించేస్తున్నాడు అనుకోండి, ప్రాబ్లం దేవుడిది కాదు, అది మందే.
అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తే 68వ కీర్తన 29వ వచనంలో చూడండి. ఆ మాట 68వ కీర్తన 29వ వచనం. దేవా దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. మనం ఎలాంటి అర్పణ తేవాలంటే ఇంకా చాలా మాటలు రాసుకున్నాను. లూకా 21:14 మనం చూడొచ్చు. సరే, చదవని అవసరం, జాగ్రత్తగా వినండి. మాటలు వింటే మీకు ఈ మాటలన్నీ మీకు అర్థమవుతాయి. ఒక ఆమె అర్పణ తెచ్చి కానుక పెట్టెలో వేసింది. ఆమె అర్పణని చెప్పండి, దేవుడు అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. మీరు బైబిల్ మూసేయండి. ఎందుకు అట్లా తీసి మీరు నన్ను భయపెడేస్తున్నారు? నన్ను భయపెట్టకండి, జాగ్రత్తగా వినండి. వింటున్నారమ్మా? ఇప్పుడు ఇలాగే ఒక సమాజంలో కానుకలు వేస్తున్నారు. అందరూ కూడా విఐపీలు. ఏమండి, లోపల కానుక వేసినప్పుడు సౌండ్ రావట్లేదు అని మీకు అర్థమైంది కదా. ఏదో పెద్ద నోట్లు వేస్తున్నారు, సౌండే రావట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా సౌండ్ బట్టి మొత్తాన్ని కానుకలు వేస్తూ ఉన్నారు. కానీ ఒక మామ, ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి మెల్లిగా అడుగులు వేసి ఆ చీర చెంగులోంచి ఒక 2 ఆ కాసులు తీసి ఆ కానుక పెట్టెలో వేసింది. వేసినప్పుడు ఫస్ట్ కాయిన్ పడినప్పుడు టంగ్ అని సౌండ్ వచ్చింది. రెండో కాయిన్ పడినప్పుడు టంగ్ అని సౌండ్ వచ్చింది. ఈ సౌండ్లకి సంఘంలో ఉన్న వాళ్ళు ఏం కొడుకుంటున్నారంటే, ఈ మాత్రపు కానుక అవసరమా? మరి కానుక వేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు రావాలి చర్చికి? వాళ్ళు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారో. ఏమండి, మరి కానుక వేసేది పెద్ద 2 కాసు, పెద్ద సిల్లర్ వేసేది ఆ మాత్రం లేచి వెయ్యాలా అని వీళ్ళందరూ గొలుక్కుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ మనస్సులు ఎరిగి అప్పుడు ఆయన చెప్పాడు ఆమె గురించి ఒక మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. అక్కడ వాళ్ళందరినీ ఆయన ఏం పొగడలేదు, కానీ ఆ 2 కాసులు వేసిన ఆ మామను మాత్రం దేవుడికి పొగిడారు. దేవునికి స్తోత్రం. ఆమెకి ఉన్నదంతా కూడా ఇచ్చింది అని ఆమెను ఆయన ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవుడు మన అర్పణ చూస్తున్నాడా లేదా? మీరు అనుకుంటున్నారు ఎవరు చూస్తలేదని. పాస్టర్ గారు చూసినా చూడకపోయినా దేవుడు ఖచ్చితంగా మన అర్పణను చూస్తాడు. మా దగ్గర రాజు అని ఒక అబ్బాయి ఉండేవాడు, మాతోనే ఉండేవాడు. మా చర్చిలో యూత్ మీటింగ్ జరిగేది ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు. అందులో యూత్ ప్రతి కార్యక్రమంలో కానుకల సిస్టమ్ ఉంటుంది కదా. ఆ కానుకల టైంలో పాపం వాడు డబ్బులు తెచ్చేవాడు కాదు, మాతో చెప్పేవాడు, అనియా 10 రూపాయలు అనేవాడు. దేనికి అంటే కానుక వేయాలనేవాడు. ఒక వారం ఇచ్చేవాళ్ళం, మళ్ళీ వారం అనియా ఇంకొకరిని అనియా 10 అని అలాగే వేసేవాడు. ఇంక ఎంతమంది ఇస్తారు? అలా ఇవి అలిసిపోయి ఇంకెవరో ఆడికి ఇవ్వకొద్దరు అంటే ఆడి ఇంటికంటే తేవాలి, కానీ మనం అడిగి ఆడి కానుక పెట్టని ఆడి ఎవరు ఇవ్వడం మానేసాం. ఆడి కానుకల సంచి వస్తే నేను చూసామని ఊరికే ఉత్తి చెయ్యాలి అలా పెట్టి అలా అనేవాడు. నిజమండి, వాడు అలా అంటే అయిపోయిన తర్వాత, కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, ఒరే రాజు నీ దగ్గర డబ్బులు లేవు కదరా, నీకు ఎవరిచ్చారా డబ్బులు అంటే, దేవుడు చూసాడేంటి అనేవాడు. అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే ఎవరు చూడరు అనుకుంటున్నాడు, కానీ దేవుడు చూస్తాడండి. ఏమండి, మన అర్పణ దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత తక్కువ వేసావు, ఎంత ఎక్కువ వేసావు అనేది కాదు, కానీ ఏ మనసుతో వేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. కనుక అతని అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే, ఏమంటే అలాగే చేశాడు. అతని అర్పణ అంగీకరించేలాగా లేదు. ఈ రోజున మనం చెప్తున్న ఈ మాట జాగ్రత్తగానండి. ఏమండి, మనం ఎవరు డబ్బున్న వాళ్ళం కాదు. ఏమండి, ఒకవేళ ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఉంటే ఫీల్ అవ్వకండి. అర్థమైందన్నమాట.
మనం ఎవరు డబ్బున్న వాళ్ళం కాదు, కానీ మనకున్న దాంట్లో దేవునికి ఎంతైనా చెయ్యాలి. ఎందుకంటే ఆయన మనకి ఎన్నో చేశారు. దేవునికి స్తోత్రం. మనం ఎన్నిచ్చినా తక్కువే. హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్పాలనుకునే మాట, మన అర్పణ దేవుడు అంగీకరించేలాగా ఉండాలి ఉండాలి ఉండాలి. ఒకసారి నేను మీతో చెప్పినట్టు గుర్తు, ఒకసారి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు మీరు ఖాళీగా ఉన్నారా అని అడిగింది. అన్నాను, ఏం లేదండి, మొన్న మీ సంఘానికి వచ్చాను, చాలా అవసరాలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి మా ఇంటికి రాగలరా అన్నది. అనగానే మనకేమనిపిస్తుంది, ఓన్లీ మొన్న వారం చర్చికి వచ్చినట్టుంది, అవసరతలు ఏవి చూసింది, మరి ఇంటికి రమ్మంటుంది, ఏదైనా కానుక ఇస్తుందేమో అని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే మళ్ళీ ఆవిడ ఏం చేసిందని మధ్యలో ఫోన్ చేసి పాస్టర్ అమ్మ గారిని కూడా తీసుకురండి అన్నది. నేను తీసుకొచ్చాను. ఈవిడేని మా ఆవిడే, పాస్టర్ అమ్మ గారిని కూడా తీసుకురండి అన్నది. సరే, నేను పాస్టర్ అమ్మ గారిని కూడా తీసుకెళ్తే ఇద్దరు రెడీ అయ్యి వెళ్ళాం. వెళ్తే మమ్మల్ని కూర్చోబెట్టి టీ ఇచ్చింది, టీ తాగాం. ప్రార్థన చేయండి అన్నది, ఏదో సమస్య చెప్పింది, ప్రార్థన చేసాం. అయ్యగారు ఉండండి అని లోపలికి వెళ్ళింది. మేమేమనుకుంటాం అంటే మరి లోపలికి వెళ్ళింది, ఏదో కానుక తెస్తుంది, సంఘ అవసరతలన్నీ చూసింది కదా. అయ్యగారు మీ సంఘానికి చాలా అవసరత, రండి ఒకసారి మా ఇంటికి రండి, మీ కానుక ఇస్తాను, పాస్టర్ అమ్మ అని తీసుకుంటారండి అన్నారు. సరే, నేను చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను, దాన్ని ఏమంటారు, థ్రిల్లింగ్ అయిపోతున్నాను. లోపలికి వెళ్ళి ఏమే ఎక్కడ పెట్టావు అంటుంది. ఏంటి బీరువాతాళం ఎక్కడ పెట్టావా, అక్కడే పెట్టానమ్మా అంటుంది వాళ్ళ కూతురు. ఎక్కడ పెట్టావే, అక్కడే పెట్టాను అని ఇద్దరు మధ్యన పడుతున్నారు మమ్మల్ని బయట నిలబెట్టి. ఇంకా నాకు సరే అమ్మా పర్లేదమ్మా మేము వెళ్తాం, మీకేం ఫార్మాలిటీస్ ఏమవుతుంది, ఉండండి అయ్యారు ఉండండి, ఎక్కడ పెట్టారే అని ఆ పిల్ల ఏదో 4 తిట్లు తిరిసింది. తిరిసి మొత్తానికి మరి తాళం దొరికిందో ఏదో తెలియదు, కానీ అట్ట చుట్టి ఒక కాగితం లాంటిది, ఏదో ఒక కవర్ లాంటిది నా చేతిలో పెట్టి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నది. ప్రభు ఈ కానుకను దీవించును అని వచ్చాం. వచ్చి అది జోబులో పెట్టేసుకుంటే నాకు మంచి అలవాటు ఉంది. అదేంటంటే కానుక నేను ఎవరైనా ఇస్తే కొంతమందికి ఆతృత ఎక్కువ ఉంటుంది, అందులో ఏముందని. నేను ఆ టైప్ మైండ్ సెట్ కాదు. ఏమండి, ఇంటికి వెళ్ళిపోతాను ప్రశాంతంగా, పని అంతా అయిపోయాక అప్పుడు ప్రార్థన చేసి తీస్తాం. సరే, ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట మాట్లాడిందని, ఏంటంటే వెళ్ళిపోతున్నాం బండి తీసుకుని, పాస్టర్ గారు సేవలో వాడండి అన్నది. ఏంటంటే సేవలో వాడండి అన్నది. అలాగే మరి తప్పకుండా వాడతామని మేము లోపల ఏమనుకున్నామంటే ఏదైనా సౌండ్కి ఏమైనా డబ్బులు ఇచ్చిందేమో, ఎందుకంటే అప్పుడు ఆమె వచ్చినప్పుడు సౌండ్ పెద్దగా లేదని, ఒకవేళ ఏదో సౌండ్కి ఏమైనా ఇచ్చిందేమో, ఇట్లా మేము మనసులో బండిలో వెళ్తున్నాం, కానీ ఆలోచనలో పడ్డాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అది నేను బట్టలు మార్చేసుకొని ఏదో భోజనం చేసి పడుకున్నాను. పడుకున్న తర్వాత ఆ వాయిస్ వినబడుతుంది, సేవలో వాడండి అని డుంకులు లేచాను. అరే సేవలో వాడమని ఆవిడ ఏదో కవర్ ఇచ్చింది కదా, ఒకసారి ఆ కవర్ ఇలా పట్టరని ఆ కవర్ తీసుకొచ్చి ప్రార్థన చేయండి ప్రభువా, ఇది ఏదైనా సౌండ్ కన్నా అయిపోవాలి, ఏదన్నా అయిపోవాలి నాయన అని ప్రార్థన చేసి తెస్తే 200 ఉన్నాయండి. ఏమున్నాయి అంటే, నేను 200 కానుక కాదా పాస్టర్ గారు అంటే, ఎందుకు కాదు, 200 కూడా కానుకే. కానీ ఆవిడ బిల్డప్ ఎలా ఉంది, అవే తగ్గించుకోవాలి మనం. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఎంత చేసి అంత బిల్డప్ ఏంటి అంటున్నా. ఏమండి, చాలా బాధ వేసింది. అంటే మళ్ళీ పాశ్రమకు 100 నాకు 100 ఇచ్చేసింది. మరి అయితే నయం ఆ పాశ్రమాన్ని తీసుకెళ్ళాను కూడా సరిపోయి, నేను ఒక్కనెళ్తే 100 ఇచ్చిన. మన కానుకలు దేవుడు అంగీకరించేలా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్పించబడిన కానుక దేవుడు అంగీకరించకపోతే ఎట్లాగా? అంగీకరించేలాగా మన కానుకలు దేవుడికి వేయాలి. స్తోత్రం. కానుక కొంతమంది ఈ మధ్య తయారయ్యారు, కానుకలు వేయకూడదు. మరి కానుకలు వేయకపోతే సేవ ఎలా జరుగుద్ది? కానుకలు వేయొద్దు అన్న వాళ్ళు సెట్టింగ్ ఏంటో చెప్పనా, బాగా కడుపు నిండిపోయి ఉన్నాడు, కడుపు నిండిపోయినాడు బోడు చెప్తాడు. మరి ఆకలితో ఉన్నవాడి సంగతి ఏంటి? ఇప్పుడు నేను కడుపు నిండా అన్నం వద్దమ్మా అంటాను, ఎందుకంటే నాకు కడుపు నిండిపోయింది, ఇక్కడ తినేసాను నేను. నువ్వు ఆకలితో ఉన్నావు, నీకు అన్నం కావాలా వద్దా? మరి నా కడుపు నిండిపోయిన మాటలు నేను చెప్పకూడదు, అక్కడ ఆకలితో ఉన్నవాడు కూడా చెప్పాలి. అర్థమవుతుందా?
అసలు కానుకల సిస్టమ్ పాస్టర్ గారు పెట్టలేదు, కానుకల సిస్టమ్ దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. మీ లుసుగులు ముసుగులు ఏదైనా ఉంటే దేవుడిని అడగండి. మన అర్పణ మాత్రం దేవుడికి ఇవ్వాలి, అది ఆయన అంగీకరించేలాగా ఉండాలి. ఒకవేళ మన అర్పణ దేవుడిని అంగీకరించకపోతే మనం కయ్యను వంటి వారమై పోతాము. మూడవదిగా మనం చూస్తే కయ్యల్లో చెడ్డ లక్షణం, మూడో లక్షణం ఏంటంటే అతనికి ఆక్రోశం వచ్చేసిందండి. ఎందుకంటే దేవుడు అడిగాడు, ఏరా కయ్యను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే వాడు ఎంత గౌరవంగా మాట్లాడాడని దేవుడితో. నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడినా, ఏమో ఎక్కడికో పోయి చూసుకో. ఎవరితో? మరి అది దేవుడితో ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఆక్రోశం వచ్చేసింది అంటే కోపం. నీకు అర్థమయ్యే భాషలో అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినందుకు అతనికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. మరి దేవుడు ఎందుకు అడిగాడు అతన్ని? ఏమండి, ఆ తప్పు ఒప్పుకుంటాడని కదా. అయ్యయ్యా క్షమించయ్యా, తమ్ముడిని చంపేశానయ్యా, పొరపాటున ఆవేశంలో కొట్టేశానయ్యా, ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోవాలని కొట్టలేదయ్యా, పొరపాటును కొట్టాను, ఓ దెబ్బ వేద్దామని. కానీ ఆ దెబ్బకాడు చచ్చిపోయాడు. దేవుడు పాదాలు పట్టుకుంటే అది వేరేలా ఉన్నాం. కానీ అతను ఏం చేశాడు? గీర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, పొగరపోయిన మాటలు మాట్లాడుతూ. పొగరసంలోనే ఎంత పొగరసం చేసిన తప్పు అయినా సరే ఆ తప్పును ఒప్పుకోకుండా తప్పును క్షమించే దేవుడే అడుగుతా ఉంటే ఆ తప్పును ఒప్పుకోకుండా ఎంత పౌరసంగా మాట చూడండి. కొంతమందికి అంత పౌరసం ఉంటుందో ఏమండి. అందుకే వాళ్ళ గురించి సామెత రాశారు, బతుకు తక్కువ. అబ్బా ఎంత బాగా చెప్తారు ఇలాంటివి. వాళ్ళ గురించి రాస్తారు కొన్ని ఇలాంటివి. కొంతమంది పౌరసాలకు లోటు లేదని ఎంత పౌరసంగా ఉంటారో అంత పౌరసం పనిచేయదండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంత పౌరసం ఉన్నప్పుడు ఏమండి, అంత పౌరసం పనిచేయదు. ఎందుకు అంత పౌరసంగా ఉన్నావంటే నువ్వు కయ్యను సంబంధివి. కయ్యను అవన్నీ తగ్గిపోవాలి. పౌరసాలు, పొగర్లు ఇవన్నీ తగ్గిపోవాలి. చెప్పండి ఏంటి, ఏం తగ్గాలి? పౌరసాలు, పొగరు, మనకున్న గీర చెప్పండి తగ్గాలి. ఇవన్నీ తగ్గిపోవాలి. లేదంటే కయ్యను సంబంధం వల్లే మనం ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. అతను అడుగుతా ఉన్నాడు, మనం చూడొచ్చు ఎఫెసీయులకు రాసిన 4:26లో కోపపడుడు కానీ పాపము చేయకుడి అని ఉంది. ఇతను కోపంలో ఏం చేశాడు? పాపం చేశాడు, చంపేశాడు. కోపంలో మనం ఏం చేస్తామో మనకి తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో మనం ఏం చేస్తామో మనకి తెలియదు. అందుకే కొంతమంది మాటలు ఏం మాట్లాడుతున్నారు, కోపం వచ్చిన నాకేం చేస్తానో ఏంటది నాకే తెలియదు అంటారు. కోపంలో నేను ఏం చేస్తాను నాకే తెలీదు. అది మరి కోపం. కనుక అలాంటి ఏమంటే ఆక్రోశంతో దేవునితో సమాధానం చెప్తాడు. చాలా గీరగా సమాధానం చెప్తున్నాడు. ఈరోజున చేసింది తప్పును ఒప్పుకోకుండా ఎంత గీరగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. వీళ్ళందరూ కూడా కయ్యను సంబంధులే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి చెప్పండి, అన్నగా ఉన్నాడు కానీ తమ్ముడికి చేయవలసింది చేయలేదు. రెండోది, అర్పణ తెచ్చాడు కానీ అతన్ని అర్పణ దేవుడు అంగీకరించలేదు. మూడోది చెప్పండి, ఆక్రోశాన్ని అంటే పెట్ట అన్ని అంటే మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఆక్రోశం చూపించాడు. ఎవరి మీద? దేవుని మీద. ఒక పక్క తమ్ముడిని చూపించి తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు ఎవరి మీద చూపిస్తున్నాడు? దేవుని మీద. దేవుని మీద కోపం ఏంటండి అమ్మా? ఎవరి మీద కోపం? దేవుడి మీద కోపం. దేవుడి మీద కోపపడితే ఎలా ఉంటుందో చెప్పనా సీను? ఒకడంట చెరువు మీద కోపం, ఆ సూర్యుడి మీద కోపం వచ్చి, సూర్యుడా ఏంటి ఎండని తుప్పుకొని ఉమ్మేసాడు. సూర్యుడి మీద ఉమ్మేసాడు మనోడు. ఎక్కడ పడింది? అలా ఉంటుంది. దేవుడి మీద కోపపడితే అలా ఉంటుంది. ఎవ్వరు దేవుడి మీద కోపపడతావా? అవునండి, కొంతమంది దేవుడి మీద కోపపడతారు. వీళ్ళందరూ కయ్యను చెల్లెలు, వీళ్ళంతా కయ్యను అక్కలు, వీళ్ళంతా. కొంతమంది దేవుడి మీద కోపపడతారు, కోపపడి దేవుడి మందిరం మానేస్తారు. కొంతమంది మా మందిరంలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. చెప్పాం చెప్పి వదిలేసాం. ఎంతకాలం చెప్తాం? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద కోపం ఏంటండి? సంఘం మీద కోపం ఏంటండి? సేవకుల మీద కోపం ఏంటండి?
ఏంటంటే మనం ఏం నేర్చుకున్నాం? ఏదైనా ప్రాబ్లం అంటే నేరుగా రండి, చక్కగా మాట్లాడండి అని నేను ఓపెన్గా మా సంఘానికి చెప్తా ఉంటాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేరుగా వచ్చేయండి నా దగ్గరికి. పాస్టర్ గారండి, ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉందండి, మీరు ఇలా చేశారని చెప్పండి. ఓపెన్గా చెప్తే నేను సరి చేసుకుంటానని చెప్తాను. దేవునికి స్తోత్రం. అంతేగాని లోపల పెట్టేసుకొని మనం సంఘం మీద కోపపడి, దేవుని మీద కోపపడి, దైవజనుడి మీద కోపపడి, దైవజనుడు ఏం చేస్తాడని పాపం రోజున చాలా మంది దైవజనుల మీద పడతా ఉన్నారు. దైవజనుల మీద ఆధారపడి లేదా దైవజనుని ఏమైనా ఆశ్రయించి దైవజనుల మీద ఏమన్నా మనం ఆనుకొని పాడైపోయింది ఏమి లేదు. ఏముందండి? దైవజనులు మన క్షేమాన్ని కోరేవాడు, మన కొరకు ప్రార్థన చేసేవాడు. ఎవరు చేస్తారని ప్రార్థన? మీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఏమండి, మీకు తెలుసా? ప్రార్థన చేసుకోకపోతే దమ్ముడికి పంచమని చెప్తున్నాం మనం. ప్రార్థనే మనల్ని కాపాడుతుంది కదా. ప్రార్థన చేసేవాడు దైవజనుడు. సంఘ క్షేమం లేదా సంఘ బిడ్డల క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు. కడుపు నిండా తిండు, కంటి నిండా నిద్రపోడు, బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు. సేవకులది ఒకటే కుటుంబం, కానీ సంఘ కాపరికి ఇవన్నీ కుటుంబాలు. దేవుని స్తోత్రం. దైవజనుడి మీద పడిన వల్ల ఎవరు నష్టపోలేదు, బాగుపడ్డారు. దేవుని స్తోత్రం. కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఎవరు? నయమాను. ఆ చిన్నది చెప్పింది, ఇంట్లో పనిపిల్ల చెప్పింది, అయ్యా దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, ఏలియా గారు, చాలా అద్భుతమైన దైవజనుడు, సోమరోని పట్టణం ఉంటాడు, మీరు వెళ్ళండి అయ్యా బాగుపడతారంటే ఆ పిల్ల మాట భార్య మాట విని బయలుదేరాడు. దైవజనుడి గారికి వెళ్ళాడు. ఏమండి అయ్యా? దైవజన్ అన్నాడు, ఎవరు? నేను సార్ నయమాన్ని, ఇది నా పరిస్థితి అని చెప్పాడు. దైవజన్ ఏం చేశాడంటే నేరుగా యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు ములుగు అన్నాడు. అంతే. నయమానికి వచ్చిందని ఎక్కలేని కోపం. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరి మీద? కరెక్ట్గా చెప్పండి. దైవజనుడి మీద కోపం వచ్చింది. అసలు బాగుపడదామని దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని బాగుపడదామని కదా వచ్చాడు. ఏమండి? మరి దైవజనుడి దగ్గరికి బాగుపడాలని వచ్చి ప్రార్థన చేయించుకోవాలని వచ్చి మరి దైవజనుడి మీద ఎలా కోపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అతను నయమాను మైండ్లో ఒకటి ఉంది. ఏంటి అతను ఉన్న మైండ్లో అంటే, నేను దైవజనుడి దగ్గరికి వెళ్తాను, దైవజనుడు నా మీద చెప్పండి, నా మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తారు, అప్పుడు నేను బాగుపడతానని అనుకున్నాడు అతను. అది అతను అనుకున్నాడు. ఇప్పుడు అతను ఏదో అనుకుని వచ్చాడు, అలా జరగలేదు. కోప్పడిపోతే ఎవరిది తప్పు? నువ్వు అనుకున్నాడు జరుగుద్దా? ఏమండి? అతను మనసులో ఒకటి అనుకున్నాడు, ఇలా జరుగుతుంది, ఇలా వెళ్తే ఇగో తల మీద చేస్తాడు ఏలియారు, అప్పుడు నా చేతులు కుష్టి అంతా పోద్దని అనుకున్నాడు. కానీ దైవజనుడు అలా చేయలే. నువ్వు వెళ్ళు అంటే గుమ్మలో కూడా రానివ్వలేదు, లోపల బయటే ఉన్నాడు అతను. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ములిగి 7 మార్లు ములిగి వెళ్ళి బాగుపడిపోతావు అన్నాడు. దేవుని స్తోత్రం. అంతే. కోపం వస్తుందండి. ఈ మాత్రం చెరువు మా ఊర్లో లేదనుకున్నావా? ఎంత అన్నాడా? ప్రార్థన చేస్తాడు అనుకుంటే అంత దూరం నుంచి వచ్చాను నేను. ఎంత దూరం నుంచి వచ్చాను? నా దగ్గర పనులు లేరా? నయమానికి 100 మంది పనులు ఉన్నారు. నేను చిటికేస్తే 100 మంది వస్తారు. ఎవరు? ఇవన్నీ మాటలన్నీ ఏంటంటే బడాయి మాటలు. ఎవరి మీద? దైవజనుడి మీద. తీరామండి, అనవసరంగా కానుకలు అయితే ఇచ్చాం, ఇది అనుకున్నాం మేము. దైవజనుడు అంటే ప్రార్థన చేస్తాడంటే ప్రార్థన చేయకుండా నీటిలో మొదలమంటాడా అని పైరైపోతున్నాడు. నయమాను కూడా ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడు ఎందుకయ్యా పైరైపోతాం? ఎందుకయ్యా ఎందుకు అలా అయిపోతున్నావు? దైవజనుడు ఏం చెప్పాడు? ఆ నీళ్ళల్లో ములగమన్నాడు. ములిగితే పోలే. చెప్పండి, ములిగితే పోలే. కానీ ఇతని మనసులో ఏంటంటే అలా అనుకోలేదు. ఏదో ములగమంటాడు అనుకోలేదు, ప్రార్థన చేసేస్తాడు అనుకున్నాడు. ఎప్పుడైనా సరేనండి, నువ్వేమనుకుంటావు అది దైవజనుడు చెయ్యడు. అలా చేస్తే అతను దైవజనుడే కాదు. ఎందుకంటే దైవజనుడు సంఘం చెప్పినట్టు వినకూడదు. ఎవరు చెప్పినట్టు వినాలి? దేవుడు చెప్పినట్టు, దేవుడు నడిపిస్తున్నట్టు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక.
అంతే, చాలా కోపం వచ్చేసింది. అతను బడాయి కబుర్లన్నీ మాట్లాడాడు. మొత్తానికి ఆ పక్కన ఒక ఆయన కౌన్సిలింగ్ ఇచ్చాడు. అలా కాదు, ఇంత దూరం వచ్చి ఆయన మాట వినకపోతే ఎట్లాగా అని మొత్తానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి యోర్దాను నదిలో చెప్పండి ములిగాడు. ములిగి చూసుకున్నాడు, ఏం బాగుంది పోలేదు, నా జబ్బు బాగలేదు, నేను అప్పుడు చెప్తా దైవజనుడు ఏదో ముట్టుకొని బాగు చేయొచ్చు కదా, ఏంటి పాటలు అన్నాడు. అరే బాబు నువ్వు మొలగోయ్యా బాబు, నువ్వు ములుగు. మళ్ళీ ములిగాడు రెండోసారి, మళ్ళీ పోలే, మూడోసారి ములిగాడు, నాలుగోసారి ములిగాడు, లెక్కలు వచ్చా మీకు, ఐదోసారి ములిగాడు, ఆరోసారి కూడా ములిగి అప్పుడు అంటున్నాడు, చిచ్చి ఏంటి పరిస్థితి ఏంటండి, ఏంటి పాటలేండి, నేను ఎవరిని, నయమాన్ని, నా దగ్గర 100 మంది పనులు ఉన్నారు, ఏంటండి బాధ అన్న. ఓ బాబు ఇంకొకసారి ములిగాడు బాబు. ఆయన దైవజనుడు ఏం చెప్పాడు, నువ్వు సరిగ్గా అన్నావు, 7 మార్లు మొలగమన్నాడు. చెప్పండి ఎన్ని మార్లు? ఏమండి మొత్తానికి తిట్టుకొని ఆ 7వసారి కూడా ములిగాడు. చెప్పండి 7వసారి పైకి లేవగానే పసి పిల్ల దేహం వల్లే అతని శరీరం బాగుపడింది. స్తోత్రం. దైవజనుడు మాట వింటే బాగుపడతాం. కోపపడి మొహం మార్చుకొని నయమని వెళ్ళిపోయాడు అనుకోండి, బాగుపడినా జీవితంలో బాగుపడినా బాగుపడ. స్తోత్రం. ఒక తల్లి దైవజనుడి దగ్గరికి వచ్చింది, అయ్యా నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు అప్పులో వచ్చి మా ఇంటి మీద పడ్డారు, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా అంటున్నారు, ఆయన లేకపోయినా పిల్లల్ని చూసుకొని ధైర్యంగా ఉన్నారు, ఈరోజు డబ్బు కట్టలేనయ్యా అని దైవజనుడి దగ్గరకు వచ్చి ఏడిస్తే దైవజనుడు ఏం చెప్పాడు, అమ్మా నీ వద్ద ఏముంది, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఒక చిన్న నూనె కొండ ఉందయ్యా అంటే దైవజనుడు చెప్పాడు, నువ్వు బయటికి వెళ్ళి కొన్ని కొండలు ఎరువు తెచ్చుకో. చెప్పండి ఏం తెచ్చుకో? ఎరువు తెచ్చుకో అని దైవజనుడు ప్రార్థించగా చెప్పండి నూనె కొండలు అన్నీ కూడా, ఆవిడ కొండలు తెచ్చుకోవడమే ఆలస్యం అన్నమాట. రెండు రూతమ్మ గారు ఒక కొండ ఇవ్వండి, అమ్మా శాంతి గారు ఒక కొండ ఇవ్వండి, అమ్మ ఎస్తేరు గారు ఒక కొండ ఇవ్వండి, కొండలు తెచ్చేసుకుంటుంది. తెచ్చుకున్న కొండల్లో ఏమవుతుంది, నూనెతో నిండిపోతా ఉంది, కొండలన్నీ అయిపోతున్నాయి. అమ్మమ్మ రూతమ్మ గారు ఇంకొక కొండ ఉందా, లేదమ్మా ఉన్న కొండలన్నీ నువ్వు పెట్టుకుపోయావు. మొత్తం అలా ఇంటింటికి వెళ్ళి కొండలన్నీ తెచ్చేసింది, మొత్తం అన్నీ నిండిపోయాయి. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు చెప్పండి, ఆ నూనె అమ్మి నీ అప్పులన్నీ తీర్చేసుకో. బాగుపడిందా? దైవజనుడి దగ్గరికి వచ్చి బాగుపడిందా? బాగుపడింది. కొంతమంది ఏమనుకుంటారంటే దైవజనుడి దగ్గర సమస్య వెళ్తే ఆయన ఏదో సహాయం చేస్తాడు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, తెలుసండి. దైవజనుడు నోట్లో ఏముంది, జీవపు ఓట. ఆయన మాట ఇస్తే, అందుకే దేవుడు ఒకసారి మోసే విషయంలో అంటాడు, నా సేవకుడు ఏదైతే చెప్పాడో దాన్ని నేను రూఢీపరుస్తానన్నాడు. అంటే నా సేవకుడు ఏదైనా మాట ఇస్తే నేను దాన్ని చేస్తాను, నెరవేరుస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి మనం చాలా జాగ్రత్తగా రావాలి. హల్లెలూయా. అందుకే ఆ పాటలో ఉంటుంది, నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే ముళ్ళిగి లేచాడు. సండే స్కూల్ 1 కాదు 2 కాదు 3 4 7. ఎన్నిసార్లు? 7 సార్లు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అక్కడే నయమాను 7 మార్లు ములిగి ఎలాగైతే బాగుపడ్డాడో, వారానికి 7 మార్లు కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కనబడితే నువ్వు కూడా బాగుపడతావు. స్తోత్రం. 6 సార్లు మునిగి 7వ సారి మొలగలేదు అనుకోండి, ఏమో బాగుపడకపోను. కొంతమంది అంతే, శుక్రవారం వస్తారు ఆదివారం మానేస్తారు, ఆదివారం వస్తారు శుక్రవారం మానేస్తారు, శుక్రవారం వస్తారు బుధవారం మానేస్తారు. కంప్లీట్ అవ్వదు వారం. కంప్లీట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వది అతను ఆక్రోశాన్ని చూపించాడు. ఇక 4వది అలిగాడు. ఇది చెడ్డ లక్షణం. కయ్యను ఏం చేశాడమ్మా? అలిగాడు. అందుకే దేవుడే నోరు తెరిచాను, కయ్యను మొక్క ఏంటి అలా పెట్టావు
అన్నాడు. మీరు ఆదికాండ గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి 13వ వచనం వరకు చదివితే నేను చెప్పిన మాటలన్నీ అక్కడ ఉంటాయి. కయ్యను, ఏంటి ముఖం అలా పెట్టావు, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు ఎలా అని దేవుడు అడిగాడు. కారణం ఏంటంటే కయ్యను చెప్పండి అలిగాడు. ఈ అలగడం కూడా చెడ్డ లక్షణమేనండి. అర్థమవుతుందా మీకు? ఎవరైతే అలుగుతున్నారో వారందరూ కూడా కయ్యను సంబంధులే. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా మాటలు ముగింపు తీసేది. కొన్ని కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి, కొన్ని పళ్ళు బిగెత్తున్నారు, నాకు అర్థమవుతున్నాయి మెల్లిమెల్లిగా. కనబడకుండా నవ్వుతో కప్పుతున్నారు. నాకు అన్నీ తెలిసిపోతాయి. నేను ఎలాంటి ఉన్నా తెలుసా? ఆవలింతే నేను ఎలాంటి అంటే పేగులు లెక్కడానికి ఆవలించే అవసరం లేదు, ఆవలించకుండా పేగులు లెక్కగలను. ఆ టైప్ అన్నమాట. అలిగాడు. ఈరోజు చాలా మంది అలుగుతున్నారు. ఎవరి మీద? దేవుని మీద. ఏం సాధిస్తావు? దేవుని మీద అలిగి ఏం సాధిస్తావు? దేవుని వాక్యం చెప్తా ఉంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమియో. మరి ఏంటి అలగడం ఏంటి? కొంతమంది అలుగుతున్నారండి దేవుని మీద, దేవుని మందిరం మీద, సేవకుల మీద, సంఘం మీద. అలా అలగరాదు. అలిగితే నువ్వు కయ్యను సంబంధివి. దయచేసి అలగొద్దండి. కొన్నిసార్లు మీకు నచ్చినట్టుగా ఇక్కడ సేవ జరగకపోవచ్చు, మీకు నచ్చినట్టుగా సేవకుడు ఉండలేకపోవచ్చు, మీరు అనుకున్నట్లుగా కొన్ని కార్యక్రమాలు జరగలేకపోవచ్చు. అంత మాత్రాన మీరు ఎప్పుడు అలగకూడదు. కయ్యను చెప్పండి అలిగాడు. అలగడం కూడా చెడ్డ లక్షణం. ఏదైనా అడగండి, అలక్కండి. చెప్పండి ఏంటి? అడగండి, అలక్కండి. 30 రోజులు ప్రార్థనట్టి ఒక్క పాట కూడా ఇవ్వలేదా పాటర్ గారు మీకు? ఎన్ని రోజులు ప్రార్థన? 30 రోజులు ప్రార్థనట్టి ఒక్క పాట కూడా ఇవ్వలేదా పాటర్ గారు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే మామూలుగా వాడుక భాషలో చెప్తున్నా. చాలా సంఘాల్లో 3 రోజులు ప్రార్థన పెడతారు, ఉపవాస ప్రార్థన. అందులో మరి కార్యక్రమాల్లో రకరకాల పాటలు ఏముంటాయి. ఎవరికో పాట ఎవడో మర్చిపోతారు పాస్టర్ గారు. అంటే పాస్టర్ వేసేద్ది, సిలువ వేసేద్ది, పాస్టర్ గారిని సిలువ వేసేద్ది. పాస్టర్ గారిని సిలువ వేసేద్ది. చూసారా పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోయారు, మా పిల్లలు ఎందుకు కనబడతారులే, ఆయనకి మా పిల్లలు ఎందుకు కనబడతారులే, పెద్దోడైపోయాడు ఆయన. ఏంటండి ఇది? కయ్యను సంబంధులుగా మనం మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. రండి పాస్టర్ గారు, ఆ 3 రోజుల్లో ఏదో ఒక రోజు పాట ఇస్తారని అనుకున్నామండి. పాపం పాట ప్రాక్టీస్ చేసిందని. అలాగమ్మా, అయితే రేపు ఆదివారం పాడమని చెప్పారు అంటాడు కదండి. మరి ఈలోగా అలుగుడేంటి? ఈలోగా గొలుగుడేంటి? ఆ సొనుగుడేంటి? ఇశ్రాయేలు ప్రజలు పాడైపోవడానికి కారణం ఏంటి? సొనుగుడు. చెప్పండి, సొనుగుడు. గొనుగుడు. కొంతమంది సొనుక్కుంటా ఉంటారు. ఈ లాక్ వేస్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకో. మీ ఇంట్లో కొన్ని ఆశీర్వాదాలు, ప్రతిరోజు రాత్రి కొన్ని ఆశీర్వాదాలు దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. ఆమె చెప్పుకోరు, ఒక్క మొహం ఆమె చెప్పుకోరేటండి బాబు, ఇదేంటండి బాబు. మీ ఇంట్లో ప్రతిరోజు రాత్రి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు వదులుతూ ఉంటాడంటే ఆమె అనుకోండి. నువ్వు చూసావా వదలడం? మరి అంటే నేనేం చేయను? మా ఇంట్లో అయితే వదులుతున్నాడు. అందుకే ఎలా చెప్పగలం అంటే బోలు ఉదాహరణ చెప్పగలను. నేను పడుకుంటాను, నా నెత్తి మీద ఫ్యాన్ తిరిగి ఎప్పుడు పడిపోలేదు నా మీద. అదే పడిపోకుండా దేవుడు బ్లెస్సింగ్ అది కదా. పడిపోయిందంటే ఏముంది? మొహం 3 రకాలుగా అయిపోను. అసలు మనం గ్లామర్గా ఉంటాం. మామగారు ఏంటి చక్కగా పడుకొని ఉదయం లేవగలుగుతున్నావు అంటే ఆయన బ్లెస్సింగ్ రాత్రి వదిలేడు, అందుకే లేచావు నువ్వు. అలాగండి బ్లెస్సింగ్ అంటే ఏదో మూట వేస్తాడు అనుకున్నా. మూట కాదు. నువ్వు లేచావు కదా పొద్దున్న, రాత్రి పడుకొని లేచావా, అదే బ్లెస్సింగ్.
ఫ్యాన్ నేను ఎత్తిమే పడిపోలేదు కదా, అదే బ్లెస్సింగ్. ఉదయం స్నానం చేయడం, బాత్రూమ్ వెళ్ళడం, జారిపోయి బుర్ర పగిలిపోలేదు, అదే బ్లెస్సింగ్. ఇవన్నీ బ్లెస్సింగ్సే. దేవుని స్తోత్రం. మీరేమనుకున్నారు? కానుకలు అయ్యో పెద్ద పడేత్తలు మూట అనుకుంటున్నారు. అయ్యేం కాదండి, దానికన్నా సూపర్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు బుర్ర పగిలిపోయింది, పెద్ద హాస్పిటల్కి లేకపోతే అప్పులో తీసిపోయాం, కుట్లన్నీ వేయాలండి, మొత్తం స్కానింగ్లు గీనింగ్లు 3 లక్షలు అవుతుందని అన్నారు అనుకోండి. ఏమవును? ఆ మూట బదులు ఈ కుట్లు బిట్లు ఇవి ఈ బాధలు ఏమి లేకుండా దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి దేవుని ఆశీర్వాదాలు కంటికి కనబడవు, మన హృదయానికి గోచరము కావు, మన మట్టి బుర్రకు అసలు అర్థం కావని చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. అలక్కండి, అలక్కండి. అలగడం అంత మంచి లక్షణం కాదు. కొన్నిసార్లు భార్యలు అలుగుతూ ఉంటారు, కొన్నాం, ఎప్పుడో కొన్నాం, పెళ్ళి ఆడికి కొన్నాం చీర, ఇప్పుడు మళ్ళీ కొనలేదని సొనుక్కుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి భార్యలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే ఈ రోజే మారు మనసు పొందండి. ఒక ఆమె లేదు. దేవుని స్తోత్రం. భర్త పరిస్థితి చూడండి. అలాగే భర్తలు కూడా పిసినారులో ఉండకండి. కొన్నిసార్లు కట్టుకున్న భార్యను కూడా ఒకసారి చూడండి, ఆమె పరిస్థితిని చూడండి. వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అనియా ప్రతిసారి అడుగుతుందంటే నువ్వు ఏదో తేడాగా ఉన్నావు అని అర్థం. ఏమండి, భార్య అడుగుతుందంటే అర్థం ఏంటి? తేడాగా ఉన్నావు నువ్వు. లేదని ఊరికి అడుగుతుంది అన్నావు అంటే నువ్వు ఏదో అబద్ధం ఆడుతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలగొద్దండి, అలగొద్దు, అలక్కండి, అడగండి. దేవునికి స్తోత్రం. అలక్కండి, అడగండి. ఏదైనా ఉంటే నేరుగా వచ్చి అడగండి. అలక్కండి, అలక్కండి. ఇక 4వది మనం 5వది మనం చూస్తే, అతను అసూయ పడ్డాడు. అసూయ. కయ్యను అసూయ పడ్డాడు. ఏం పడ్డాడమ్మా? అసూయ పడ్డాడు. అసూయ కూడా చెడ్డ లక్షణమే కదా, చాలా చెడ్డ లక్షణం ఇది అసూయ. ఏమండి, 1 కొరింథీ 3:3 ఉంటుంది. ఆ మాట చదవండి. 1 కొరింథీ 3:3 అంటే ఇందులో బైబిల్ మూసేమన్నాను కదా, అందుకని ఇప్పుడు చెప్పండి, మీలో ఏముందమ్మా? మీలో, నా మాటకి సమానం చెప్పండి. మీలో ఏముంది? అసూయ. వాక్యం ఏం చెప్తుంది? కయ్యను వంటి వారముగా ఉండకూడదు. మరి ఇప్పుడు కయ్యను ఎలా ఉన్నాడు? అసూయ పెట్టుకున్నాడు. అసూయ. అసూయ నేను చెప్పాను, చాలాసార్లు చెప్తాను. నేను ఒక సందర్భంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం. అసూయ వల్ల మనకి నష్టమే కానీ గోరెంత లాభం కూడా ఉండదు. చెప్పండి. ఉదాహరణకి, నీకంటే చిన్నోళ్ళు బాగా ఎదిగి ఒక ఇల్లు ఏదో కట్టేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద మనం ఏమవుతున్నాం? అసూయ పడి పళ్ళు కొరికేసుకుంటున్నాం. కటిషన్ పళ్ళు కొరికేసుకుంటున్నాం. ఈ పళ్ళు కొరుకోవడం వల్ల నీకు బీపీ హై అయిపోద్ది అన్నమాట. ఏమవుద్ది? దాన్ని ఐబీపీ అంటారు. ఏంటమ్మా అది? ఐబీపీ అంటారు. తర్వాత దాన్ని మనం ఆ ఐబీపీని బాగా మనం దాన్ని ఇంకా కంట్రోల్ చేసుకోకుండా ఇంకా అసూయ పెంచేసుకున్నాం అనుకోండి, అది ఇంకో జబ్బులో దింపేద్ది అనమాట. ఇప్పుడు చెప్పండి, అసూయ పడ్డం ఆడు బాగానే ఉంటాడు, ఆడు కారులో తిరుగుతాడు, ఆడు ఏసీలో పడుకుంటాడు, చక్కగా బిర్యానీ తింటాడు, నువ్వు మాత్రం కూర్చొని కట్టేసుకుంటున్నాడు, తినేస్తున్నాడు అని మనం జబ్బులో పోతా ఉంటాం. అందుకే అసూయ ప్రమాదం. హల్లెలూయా. అసూయ పడకూడదు. ఎవరి మీద అసూయ పడకూడదు. ఒకరు దీవించబడుతున్నారు, ఒకరు ఏదైనా కట్టుకున్నారంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు, మనల్ని ఇంకా దీవించలేదు అనుకోండి, పోనీ మనల్ని ఇంకో కోణంలో దీవిస్తాడు. మన దేవుడు దీవించే దేవుడే కదా. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, వాళ్ళని బాగా దీవించాడు, మనల్ని ఇంకా దీవించలేదు, దీవిస్తాడు. పాట ఇస్తే మైక్ ఎత్తే ఏం పాడుతుంది? దీవించాలి సమృద్ధిగా. మరి అంత పాడిందని దీవిస్తాడన్న సంగతి నీకు తెలీదా? దీవిస్తాడు. ఈలోగా ఎవరి మీద మనం అసూయ పడకూడదు.
ఇద్దరు సైనికులు యుద్ధంలో పని చేశారట, యుద్ధం గెలిచారు. అక్కడున్న ఆ అధికారులందరూ కూడా అందులో ఒక అతన్ని బాగా మెచ్చుకున్నారు. ఏమండి, ఇతని వల్లే యుద్ధం అంతా మనం విజయవంతంగా సాగింది, ఇతని వల్ల మనం అందరూ కూడా ప్రాణాలతో మిగిలిపడినాం, శత్రువుని చంపగలిగామని ఒక అతన్ని పొగుడుతూ ఉంటే ఇంకొకడు ఉన్నాడు కదా, ఆడికి లోపల కూడా లాగేస్తుంది, కాలిపోతుంది. ఈయన పొగుడుతూ ఉంటే ఏమవుతుంది, అది కాలిపోతుంది. అరే నేను కూడా ఉన్నాను కదా, నువ్వు ఉన్నావు కానీ నీకన్నా ఏదో బెటర్ పని ఈయన చేశాడు, అందుకని పొగుడుతున్నారు. పొగుడుతున్నప్పుడు ఏముందంటే ఏమంటే యువతలు కాలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు సంఘంలోనండి మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు పాస్టర్ గారు ఒకరిని పొగుడుతూ ఉంటే మరి మా పిల్లలు చేయలేదేంటి, మా పిల్లలు ఉన్నారు కదా అక్కడ, మా పిల్లలు కనపడలేదన్నమాట పాస్టర్ గారికి అని అనరాదు. అలా అన్నామంటే కయ్యి ఇతనే మీరు ఆ కయ్యనికి సంబంధం మాటలు ఇవన్నీ కూడా పొగుడుతున్నాడు. పొగుడుతూ ఉంటే ఇతను మనసులో ఏదో పెట్టేసుకొని ఏమంటే అతను వాళ్ళు చెప్పారంట, ఇలాంటి వాడు ఉండడం వల్ల ఏమంటే ఇంకా రానున్న తరానికి ఇతను స్ఫూర్తిగా ఉంటాడు. ఇతను విగ్రహం అంటే కట్టించారంట, బ్రతికుండగానే ఒక విగ్రహం పెట్టి అతను రోజు చూసేలాగా ఏర్పాట్లు చేశారంట. రోజు వెళ్ళి అతను చూడటం, ఏమండి ఆ కింద అతని గురించి కొన్ని మాటలు మంచి మాటలు రాస్తే అందరూ చాలామంది చూసి అప్రిషియేట్ చేస్తున్నారంట. ఈ లోపల వీడికి ఏమవుతుంది, పక్కోడికి అసూయ వచ్చేస్తుంది. అందుకని రోజు రాత్రి ఇంత రంపం పట్టుకెళ్ళి ఆ విగ్రహం ఉంటుంది కదా దాన్ని కొయ్యడం మొదలెట్టాడంట, కోస్తున్నాడంట రాత్రులు పడుకోకుండా. ఆడు బాగానే పడుకున్నాడు, ఈడు కడుపులో ఏదో పెట్టుకుని ఏం చేస్తున్నాడు, అది కోస్తున్నాడు. మళ్ళీ తెల్లారిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాడు, మళ్ళీ రంపం కింద తీసుకొని మళ్ళీ పైకి మామూలుగా కనబడిపోయి తిరిగేస్తున్నాడు. మళ్ళీ రాత్రి అలాగండి 9 రోజులు కోసాడంటండి ఆ విగ్రహాన్ని. ఒక రోజు నైట్ ఇంక కోసేస్తున్నాడు, ఇంకెంత లేదు, కోసేస్తున్నాడు చీకట్లో కోసేస్తున్నాడు, మొత్తం అయిపోయింది. ఆ విగ్రహం ఆడి మీద పడిపోయింది. విగ్రహం ఏమైంది, ఆడి మీద పడిపోయింది. ఉదయం అండి అతను చనిపోయాడు, అతని మీద విగ్రహం పడి ఉంది. అసూయ అతన్ని ఏం చేసింది, ప్రాణం తీసింది. అందుకే సామెతలు ఊరికనే పుట్టవు, ఎవడు తీసిన గోతులు వాడే పడతాడు. ఆడే గోయి తీసుకున్నాడు, ఎంత విచిత్రం చూడండి. ఆడే గోయి తీసుకుని ఆడే పడిపోయాడంటే. నీకు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇన్ని వాక్యాలు విన్నా, ఇన్ని సందేశాలు విన్నా, 30 రోజులు దేవుని వాక్యంతో కడగబడుతున్నా ఇంకా మన హృదయంలో అసూయ ఉందనుకోండి, ఎలా ఉంటుందంటే సప్త సముద్రాలు ఇది సంత చెరువులో చచ్చిపోయినట్టు ఉంటుంది. ఒకడట సప్త సముద్రాలు ఈదేశాడట, కానీ సంత చెరువులో చచ్చిపోయాడంటే ఈదలేక ఎంత విడ్డూరంగా ఉంది. అలా ఉంటుంది అవ్వాలి. కనుక అసూయ మన బ్రతుకులో ఉండరాదు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా మా దగ్గరికి వచ్చి అన్నయ్య బండి కొనుక్కున్నానంటే గుడ్ నైనా దేవుడు నిన్ను దీవించునుగా, అక్క బంగారం కొనుక్కున్నానక్క అంటే దేవుడు నిన్ను దీవించునుగా. ఏదైనా కొనుక్కుంటే నువ్వు దీవించు, అది దేవుడు నీకు ఇవ్వచ్చేమో. ఏమండి, వాళ్ళు దీవిస్తే దేవుడు మనకు కూడా ఇస్తాడు కదా, మనం దీవిద్దాం. ఎప్పుడు కూడా అసూయ పడకూడదు. వాళ్ళు హెచ్చుగా ఉన్నారంటే వారు కష్టపడితేనే అంత గొప్పవాళ్ళు అవుతారు. మనం ఏం కష్టపడకుండా, కష్టపడిన వాడి కష్టం మనకు కనబడదు, వాడి ఐశ్వర్యం మనకు కనబడుతుంది. కానీ మనం ఏమనుకుంటాం, అలా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వదిగా అతను ఏం చేశాడు, అసూయ. 6వదిగా మనం చూస్తే అతడు అంగీకరించబడిన వాడిగా ఉన్నాడు. అతను అర్పణ అంగీకరించలేదు, దేవుడు అతన్ని కూడా అంగీకరించలేదు. అర్థమవుతుందండి. ఎప్పుడైనా సరే దేవుడు మనం కానుకలు తీసుకొని వచ్చినప్పుడు మొదట మనల్ని అంగీకరిస్తాడు దేవుడు, తర్వాత మన కానుకను అంగీకరిస్తాడు. ఇక్కడ కయ్యని జీవితంలో మనం చూస్తాం, అతను కానుకను అంగీకరించలేదు, చెప్పండి, అతన్ని కూడా అంగీకరించలేదు. ఎందుకండి ఈ బ్రతుకు మళ్ళా అన్నమాట, దేవుడు అంగీకరించని బ్రతుకు ఎందుకు? దేవుడే అంగీకరించకపోతే ఇంక మనకు ఎవరు విలువ ఇస్తారు? దేవుడే పట్టించుకోకపోతే ఇంక మనల్ని ఎవరు పట్టించుకుంటారు? దేవుడే బాగు చేయకపోతే ఇంక మనల్ని ఎవరు బాగు చేస్తారు? దేవుడే ప్రేమించకపోతే మనల్ని ఎవరు ప్రేమిస్తారండి? దేవుడు అతన్ని అంగీకరించలేదు. మన బ్రతుకు దేవుడు అంగీకరించేలా ఉండాలి. మన అర్పణ అంగీకరించాలి, మనల్ని కూడా దేవుడు ఏం చేయాలి, అలా బ్రతకాలి బ్రతుకు.
చెప్పండి, ఎలా బ్రతకాలి? ఇదిరా బ్రతుకు అంటారు కదా, ఇది అసలైన బ్రతుకు. దేవుడు అంగీకరించి మనకి కూడు లేకపోయినా, గుడ్డలు లేకపోయినా, బంగళాలు లేకపోయినా, బంగారం లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు చాలు అనుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఒక సంఘటన ఈరోజే నేను చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. పరలోకంలో మోషే కొంతమంది దగ్గర ఇలా చెప్పుకుంటున్నాడట. మోషే, దైవజనుడైన మోషే పరలోకంలో ఇలా చెప్తున్నాడంట ఆ జనాలతో, నేను ఏం చేశానో తెలుసా, సముద్రాన్ని 2 పాయలుగా చేశా అని వాళ్ళతో చెప్పాను. మరి మోషే కర్రెత్తగానే అయింది కదండి. వాళ్ళతో చెప్పుకుంటున్నాడు, పరలోకంలో గొప్పలు చెప్తున్నాడు. అక్కడ నేను సముద్రాన్ని ఇలా చేశా అంటున్నాడట. ఈలోగా ఏలియా వచ్చి, ఉండవే మోషే ఉండు, ఏంటో మాటలు, నేను 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపా, నేను వర్షం రాకుండా ఆపా అంటున్నాడట ఆ దైవజనుడు వచ్చి. ఈలోగా మధ్యలో యెహోషువ దూరాడట. తెలుసు కదా మీకు యెహోషువ? ఆయన దూరం, ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నా మోషే, ఏంటండి ఏలి గారు, నేను సూర్యచంద్రుని ఆపా. ఎవరు? నేను సూర్యుడిని ఆపాడు కదా యెహోషువ గ్రంథంలో, యుద్ధం జరుగుతున్న సమయంలో. అది గొప్పలు చెప్పుకున్నారట పైన. ఈలోగా ఒక బిచ్చగాడు వచ్చాడట వాళ్ళ మధ్యకి. ఎవరు? బిచ్చగాడు వచ్చి, అయ్యా మీరందరూ చాలా గొప్పవాళ్ళు, మీరందరూ చాలా గొప్ప దైవజనులు, మోషే గారు కానీ, ఏలియా గారు కానీ, యెహోషువ గారు కానీ, మీరందరూ చాలా గొప్పవాళ్ళయ్యా. నేను ఒక బిచ్చగాడిని, ఒక అడుక్కునేవాడిని, ఒక గుడ్డివాడిని. కానీ ఒక రోజున మా ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. అప్పుడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని కేక వేస్తే నా కేక యేసయ్యనే ఆపేసింది అన్నాడు. మీరు అందరూ చాలా గొప్పలేగా, సృష్టిని ఆపారు మీరు, నేను సృష్టికర్తనే ఆపాను. హల్లెలూయా. ఈ రోజున ఎందుకండి అసూయలు? ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. ఇప్పుడు 30 మంది 30 రోజులు వచ్చి చెప్తున్నారు. అందరూ బాగా చెప్తారు. అందరూ ఒకరు బాగా చెప్పలేదని కానీ, ఒకడు బాగా చెప్పాడు కానీ, అది మనం వినే మనసులో ఉంటుంది తప్ప, ఇక్కడ నిలవబడింది ఎవరైనా సరే దైవ సేవకులు మాత్రం వాక్యాన్ని మాత్రం బాగానే చెబుతారు. దేవుని స్తోత్రం. కనుక మనము ఆరోదిగా అతను అంగీకరించబడలేదు. ఈ రాత్రి మనం అంగీకరించబడాలి. మనం దేవునికి అసలు మనమే ఒక పెద్ద కానుక. దేవుని నేను ఒక ప్రసంగం చేశాను, దేవుడికి ఇవ్వవలసిన 7 రకాల కానుకల్లో నేను అక్కడ చెప్పాను. అదంతా మన బాడీలో ఉంటుంది. మనమే ఒక పెద్ద కానుక దేవునికి. ఏమండి? అందుకే ఎవరో ఒక ఆయన చెప్పాడు, అసలు పరసు మారు మనసు పొందాలంటే, పరసు వాడరా మీరు? ఈ ఆడవాళ్ళు ఏం వాడతారు? అదేంటి హ్యాండ్ బ్యాగా? మీ హ్యాండ్ బ్యాగ్ మారు మనసు పొందాలన్నాడు ఒక ఆయన. అని అందులోనే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పోయింది. మీ ఫోన్పే మారు మనసు పొందాలి. నేను ఇప్పుడు ఫోన్పేలో వచ్చేసేస్తాం. హల్లెలూయా. కనుక మనం దేవుడు అంగీకరించాలని మనమే ఒక కానుకగా దేవునికి సమర్పించుకోవాలి. చివరిగా కయ్యను అతని బ్రతుకంతా చెప్పండి. మొదటిగా అన్నగా ఫెయిల్ అయిపోయాడు, తర్వాత అర్పణ ఫెయిల్ అయిపోయింది, తర్వాత ఆక్రోశం చూపించి అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. అసలు దేవుడు క్షమించిన అతన్ని అక్కడ ఫెయిల్ అయిపోయాడు మనోడు. తర్వాత అలిగాడు, అది కూడా చెడ్డ లక్షణమే. తర్వాత అసూయ పడ్డాడు. తర్వాత ఇవన్నీ కారణాలు బట్టి అతను అంగీకరించబడలేదు. ఇప్పుడు ఏమయ్యాడంటే అష్ట కష్టాలు పడ్డాడు కయ్యను. బైబిల్ అతని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, కయ్యను అటండి దేశదిమ్మర అయిపోయాడంట. ఏమయ్యాడమ్మా? దేశదిమ్మర అయిపోయాడంట. అంటే పెట్టేవాడు లేడు, పలకరించేవాడు లేడు, పోషించేవాడు లేడు, ప్రేమించేవాడు లేడు. ఏరా కయ్యను అలా ఉన్నాడట నీరసంగా అడిగేవాడు లేడు. అంటే దేశదిమ్మర అయిపోయాడు, దేనికి పనికి రాకుండా పోయాడు. అర్థమవుతుందండి? అటు దేవునికి పనికి రాలేదు, తల్లిదండ్రులకు పనికి రాలేదు. కయ్యను ఎవరికి పనికి వచ్చాడండి? ఆదాముకు అవ్వకు ఏమైనా పనికి వచ్చాడా? పనికి రాలేదు. పోనీ తన తమ్ముడికి ఏమైనా పనికి వచ్చాడా? అతనికి పనికి రాలే. పోనీ దేవుడికి ఏమైనా పనికి వచ్చాడంటే ఇతనుకున్న గీర మాటలను బట్టి దేవుణ్ణి కూడా ఏం చేసుకున్నాడు?
దూరం చేసుకుని ఇప్పుడు ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. అందుకే మన పిల్లలు దేవునికి పనికి రావాలి. స్తోత్రం. మన పిల్లల్ని దేవునికి పనికొచ్చేలాగా మనం వారిని ప్రోత్సహించాలి. అప్పుడు ఏం జరుగుద్దంటే వారు దేవునికి పనికొస్తారు, వారు మనకి కూడా పనికొస్తారు. దేవునికి పనికి రానివాడు మనకి పనికిరాడు. ఎందుకంటే దేవుడే వాడిని సరిచేస్తాడు. వాడి కోపం కానీ వాడి యొక్క పద్ధతులు కానీ దేవుడు తన వాక్యం ద్వారా ఏం చేస్తాడు? సరిచేస్తాడు. అందుకే మీ పిల్లల్ని మందిరానికి పంపించాలి. పంపించాలా? పంపిస్తున్నారండి. అందుకే సండే స్కూల్ అని ఉంటుంది, ఉందా ఇక్కడ? పిల్లల్ని పంపాలి. ఇంకా నేను పాస్టర్ గారితో మాట్లాడాలి. ఒక యూత్ యవనస్తుల కార్యక్రమం కూడా పెట్టాలి. మీరు యవనస్తులు చాలామంది ఉన్నారు, మీకు చక్కగా దేవుని వాక్యంలో ఎదగాలి మీరంతా కూడా. ఎందుకంటే దేవునికి పనికొచ్చేవాడే సంఘానికి పనికొస్తాడు, సంఘానికి పనికొచ్చేవాడే సమాజానికి పనికొస్తాడు, సమాజానికి పనికొచ్చిన వాడు దేశానికి పనికొస్తాడు. హల్లెలూయా. కయ్యనైతే దేనికి పనికి రాకుండా పోయాడు, దేశదిమ్మరైపోయాడు. గల కారణం ఏంటంటే అతని పద్ధతులు ఏమీ బాగోలేదు. చెప్పండి, మన పద్ధతి ఎలా ఉండాలి? బాగుండాలి. సెలవులు అంటాను, అనే నీ పద్ధతి ఏం బాగుంటలేదని నువ్వెవడో నాకు చెప్పడానికి అనకూడదు. అలాగమ్మా ఎక్కడ బాగోలేదు చెప్పని మనం సరి చేసుకోవాలి. ఎవడు మీ పద్ధతి ఏం బాగుంటలేదని అన్నదనుకోండి, అయితే పుట్టింటికి వెళ్ళిపో అనకూడదు. నోట్లో ఉంటుంది కొంతమందికి ఆ మాట, పుట్టింటికి వెళ్ళిపో అంటాడు. అరే ఎక్కడ బాగోలేదురా అని మనం సరి చేసుకోవాలి. కయ్యన పద్ధతి బాగోలేదు, కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరండి. దేశదిమ్మలు అయిపోయాడు. ఆకలేస్తే అన్నం పెట్టేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, జ్వరం వస్తే మందు వేసేవాడు లేడు. ఎవరికి? కయ్యనికి. అలాంటి వాడు చెడ్డవాడు. అందుకే వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే మీరు కయ్యను వంటి వారు కాకూడదు. కయ్యనులో 7 చెడ్డ లక్షణాలు చెప్పాను. ఒకటి, అతను అన్నగా ఉన్నాడు, కానీ అతను బ్రతుకులో అన్నగా 0. రెండోది ఏం చెప్పాను? అతను అర్పణ దేవుడు అంగీకరించలేదు. మూడోది ఆక్రోశం చూపించాడు. తర్వాత అలిగాడు, దేవుని మీద అలిగాడు. తర్వాత అంగీకరించబడిన వాడిగా బ్రతికాడు. ఇకపోతే అష్ట కష్టాలు. దేవునికి దూరం అయిపోతే మన బ్రతుకులన్నీ అంతేనండి. చివరి ఈ మాట ప్రార్థనలోకి వెళ్దాం. మనం దేవునికి మనం దూరం అయిపోతే మనమంతే అష్ట కష్టాలు పడాలి. ఈరోజు డబ్బు ఉందని, బలం ఉందని, బంధువులు ఉన్నారని వెర్రవేగిపోతే వాక్యం చెప్తుంది అవి ఈ రోజు నీ దగ్గర ఉండొచ్చు, రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. దయచేసి దేవునికి దూరం అవ్వద్దు. చివరికి మాటలు మనసులో పెట్టుకోండి. దేవునికి దూరం అయిపోవద్దు, సంఘానికి దూరం అయిపోవద్దు, సేవకునికి దూరం అయిపోవద్దు. సంఘంలో నాటబడండి, దేవుళ్ళో ఫలించండి. కయ్యను మనసును ఇప్పుడే విడిచిపెట్టండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. పైన వాళ్ళు కూడా ప్రార్థనలో ఉండండి, పిల్లలు కూడా ఉండండి, చిన్నపిల్లలు కూడా ప్రార్థనలో ఉండండి. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ కయ్యను స్వభావం లాంటి స్వభావం నీలో ఉందేమో. ఎందుకు ఈ 30 దినాల ప్రయాస? ఎందుకు దైవజనుడికి ఇంత భారం? ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేయాలంటే ఎంతో ధనము ఖర్చు అవుతుంది కదా. ఎందుకు ఇంత ప్రయాస? ఎందుకంటే మారాలి, మార్పు చెందాలి. కయ్యను లాంటి స్వభావం కలిగిన మనుషులు మనస్తత్వం మారాలి. ఈ రోజున మారుదాం. నేను కయ్యను లాంటి దాన్ని, నేను పేరుకే పెద్దగా ఉన్నాను కానీ మా చెల్లిని సరిగ్గా చూడలేకపోయాను, మా తమ్ముడిని సరిగ్గా చూడలేకపోయాను. నేను పేరుకే భార్యగా ఉన్నాను కానీ నా భర్తను సరిగ్గా పట్టించుకోలేకపోయాను. నేను పేరుకే భర్తగా ఉన్నాను కానీ నా కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. ప్రభువా, ప్రార్థన చేస్తారండి. నేను అలిగాను ప్రభువా చాలాసార్లు, నీ మీద చాలాసార్లు అలిగాను నాయన. నువ్వు కార్యాలు చేయట్లేదని, మేలు చేయట్లేదని, నన్ను మర్చిపోయావని చాలాసార్లు నీ మీద అలిగే మందిరం మానేశాను నాయన.
నన్ను క్షమించు ప్రభువా. ప్రార్థన చేస్తారని నోరు తెరవండి, దయచేసి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి అలక్కండి, ఏదైనా ఉంటే అడగండి, దూరం అయిపోకండి, దేవుని సన్నిధికి దూరం అయిపోకండి. దేవునికి దూరం అయిపోతే మనల్ని ఎవరు బాగు చేయలేరండి. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, కానీ చివరికి అతను పాడైపోయాడు. అవునండి, దేవునికి దూరం అయిపోతే మనం బాగుపడలేము. దేవునికి దగ్గరగా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుడు మనం బాగు చేస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా మనం దీవిస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా కష్టాల నుంచి నిన్ను విడిపిస్తాడు. కానీ దేవునికి దూరం అయిపోతే పాడైపోతాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థనలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా నీకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. దేవుడిని క్షమాపణ అడుగుదాం. చేసిన ఈ పొరపాట్లన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థించుకున్నా. కయ్యను వంటి వారై ఉండకూడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి ప్రభు సేవకుని ముఖాంతరంలో నాతో మాట్లాడారు. 7 లక్షణాలు కలిగి ఉన్నటువంటి కయ్యను యొక్క భయంకరమైనటువంటి స్థితిని మనమందరూ కూడా ఎరిగి ఉన్నాం. ఒకవేళ ఈ లక్షణాలలో ఏదైనాను మనలో ఉందేమో ప్రభు అవకాశం ఇచ్చాడు. దానిని తొలగించుకుంటే గనక ఇప్పుడు ఆయన క్షమిస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి కయ్యను, అయ్యా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది అని చెప్పినప్పుడు కూడా తండ్రి జాలిపడలేదు, దేశ దిమ్మరైపోయాడు. కానీ మరి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి మనతో ప్రభు ఇది నామరాజుల సమయంలో మాట్లాడి నీ ఒప్పుకుంటే గనక నీ మీదకు నా శిక్ష, నా తీర్పు, నా యొక్క కోపంలో రాకుండా నేను నీకు కృప చూపి